మిర్చి నిజాలు చెప్పే బిఎన్బికి స్వాగతం. దుర్యోధనులు, కౌరవులు, పాండవులు, ధర్మరాజులు వీళ్ళందరూ ద్వాపరయుగం ఎప్పుడో ఉన్నారంట. కానీ ఆ అంశ పోలా. ఈ రోజుకి కీచుకులు, కుంభకర్ణులు అందరూ ఉన్నారు. కానీ ఈ అంశ ఈ రోజుకి పోలేదని మన భారతదేశం నిరూపణ చేస్తున్నారు. ఒక పక్క క్రికెట్ బెట్టింగులు చేస్తూనే ఉన్నారు. కానీ ఉభయ గోదావరి జిల్లాల్లో అనపర్తి కేంద్రంగా వైసీపీ గెలుస్తాదా, టీడీపీ గెలుస్తాదా అని కోట్ల మీద పందాలు కాస్తున్నారట. అనపర్తిలో ఒక కార్యాలయంలాగా పెట్టేశారంట. పెట్టేసి డబ్బులు డిపాజిట్ చేసుకోవడం, బాండ్లు రాయడం, ఎంఓయూలు ఇవన్నీ చేస్తున్నారంట. ఎంఓయూలు రాయడం ఏంటి, 1కి 2 ఏంటి, 2కు 1 ఏంటి, 1కి 1 అని చెప్పి కోట్ల రూపాయలు. వైసీపీకి ఈ 34 సీట్లలో వైసీపీకి 2 సీట్లు వస్తాయి అని ఒకరు, లేదు అసలు ఏమీ రావు అని కొంతమంది, లేదు టీడీపీ గవర్నమెంట్ రాదు అని కొంతమంది, మొత్తం టీడీపీకి 110 సీట్లు వస్తాయి, వైసీపీకి 45-50 కంటే ఎక్కువ రావు, 50 లోపే, మహా అయితే వస్తే 60 అని పందాలు కాస్తున్నారట. ఇదంతా ఎంతవరకు నిజమో తెలియట్లా. కానీ పందెం రాయుళ్ళు మాత్రం ఉన్నారు. కోడి పందాలు కాయడం ఆ ఏరియాలో బాగా సంక్రాంతి సమయంలో బాగా అలవాటు. అదే విధంగా ఇప్పుడు ఎకరాలు ఆస్తులు తక్కువ రేటుకి అమ్మేసి, లేదంటే ఎకరాలు పొలాలు, నువ్వు ఎకరం ఇచ్చావా, నేను 2 ఎకరాలు ఇస్తా, నువ్వు టీడీపీ గెలుస్తుంది, లేదు వైసీపీ గెలుస్తుంది అని చెప్పి ఎంఓయూలు రాసుకోవడాలంట. స్టాంప్ పేపర్లు లేవని కూడా తెలిసి కూడా రెవెన్యూ స్టాంపులు అంటించేసి సంతకాలు పెట్టేసి వైట్ పేపర్ల మీద రాసేసుకోవడాలంట. అది అనపర్తిలో ఈ నిన్న మొన్నటి వరకు ఏం చేసేవారంటే, ప్రతి ఊరు గ్రామాలు వచ్చి వాళ్ళు వడ్డీలకి ఇచ్చేవారు. వడ్డీలకి ఇచ్చి తక్కువ రేటు వడ్డీ అని చెప్పి రూపాయికి 2 రూపాయలు వడ్డీ వసూలు చేసి వ్యాపారం చేసేవారు. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఆ డబ్బులన్నీ వసూలు చేసుకొని ఎలక్షన్ మూమెంట్ లో పనులు లేవు, డబ్బులు రావని చెప్పి ఈ వ్యాపారం మొదలుపెట్టారు. ఇది చాలా జోరుగా సాగుతుందంట. కానీ విజయవాడలో కూడా జరుగుతుంది. ఇప్పటికీ మా కార్యాలయాలకి ఫోన్లు చేస్తుంటారు, అన్నా ఏంటి పరిస్థితి ఎలాగుంది, అన్నా ఎలాగుంది, ఈ పార్టీ గెలుస్తుందా, ఆ పార్టీ గెలుస్తుందా, అనాలిసిస్ ఎలాగుంది. అనాలిసిస్ వదులుతుంటే ఆ అనాలిసిస్ ప్రకారంగా పందాలు కాస్తున్నారు. ఒక్కొక్కరు పందాలు కాసి మళ్ళా తిరిగి పందాలు క్యాన్సిల్ చేసుకొని నష్టపోయి మళ్ళా పందాలు కాస్తున్నారు. ఏంటి ఈ పిచ్చి జీవితాలు ఏమైపోతాయి? అసలు ఈ జోదం మాన్రా? ఆ రోజున కౌరవ పాండవులు జోదాల్లో ఆడి ఆస్తులన్నీ పోగొట్టుకొని, రాజ్యాలు పోగొట్టుకొని, ఆఖరికి భార్య మీద కూడా ఆడారంట. తమ మీద తామే ఆడారంట పాండవులు. మరి పాండవులు ఎవరో, కౌరవులు ఎవరో, ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో ఏంటో, ఆ దుర్యోధనుడు ఎవరో, ఆ ధర్మరాజు బలైపోయే ధర్మరాజు ఎవడో చూడాలి. మరి ఇది అవసరమా? మీ విలువైన అభిప్రాయాలు మాకు తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కానీ ఈ పందాలకు దూరంగా ఉండండి. పోలీసులు రైడింగ్ చేస్తున్నారు, డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఎత్తుకెళ్ళిపోతున్నారు. దూరంగా ఉండండి, తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.